హలో అండి, ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. మీకు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం బయట అనగా వేరే వేరే సాసులు వేస్తారు, మనకి మంచి ఆయిల్స్ వేరు. కానీ ఇంట్లో ఈ విధంగా చేసుకుంటే ఎంతో హెల్దీ టేస్టీ ఫ్రైడ్ రైస్ రెడీ. మీరు ఒక్కసారి చేసి పెట్టండి, పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారు. అంతంటే అంత బాగుంటుంది. ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్ ఈ మూడు కూడా ఆ ఆయిల్ హీట్ అయిన ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్లో వేసేసుకున్న తర్వాత మనకి కొద్దిగా ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. వేసుకుని హైలోనే పెట్టుకుని దగ్గరుండి బాగా వేపుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ కూడా దాంట్లో వేసుకోవాలి. దాంట్లో వేసుకుని మనం దగ్గరుండి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా మనం కలిపేసిన తర్వాత అప్పుడు సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ముందుగా మనం వెజిటేబుల్స్ ఫ్రై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పచ్చిగా ఉంటాయి కదా, పచ్చిగా ఉండటం అనేది ఉండదండి. చాలామందికి పచ్చిగా ఉండటం నచ్చదు. అలాంటి వాళ్ళు ఇలా చేసుకోండి. లేకపోతే పచ్చిగా ఉంటే నచ్చి వాళ్ళు ఉంటే ముందు ఎగ్ వేసేసుకుని ఎగ్ ఫ్రై అయిపోయిన తర్వాత వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. తర్వాత వెజిటేబుల్స్ అన్నీ రౌండ్గా తీసేసుకుని మయంగా కొంచెం ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఆయిల్లో ఏం చేయాలంటే మనం ఎగ్స్ కొట్టుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ బియ్యానికి ఒక 3 ఎగ్స్ తీసుకున్నాను. 2 ఎగ్స్ అన్నా తీసుకోవచ్చు, కానీ మనకు టేస్ట్ అయితే బాగుండాలంటే కంపల్సరీ 3 ఎగ్స్ తీసుకోవాలి. నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. ఆ హీట్ అయిన ఆయిల్లో మనకి 3 ఎగ్స్ వేసుకోవాలి. కానీ ఎగ్స్ వేసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మనం కదపకూడదండి. అలాగే ఒక 5 నిమిషాలు అలాగే ఉంచాలి. కదిపినప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్న ముక్క అయిపోతుంది. కదపకుండా అలా ఉంచినట్లయితే మనకి బాగుంటుంది. తర్వాత అది కొంచెం కింద అంతా మనకి ఫ్రై అయిన తర్వాత అప్పుడు కొద్ది కొద్దిగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా కలుపుకుంటూ మనం ఏం చేయాలంటే అప్పుడు వెజిటేబుల్స్ అన్నిటిని కూడా కలిపేసుకోవాలి. లైట్గా కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా ఆప్షనల్ అండి, ఉండే వేసుకోవచ్చు లేకపోతే లేదు. వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకొండి లోపల మనకి ఎగ్ అయితే ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు వెజిటేబుల్స్ ఎగ్స్ మిక్స్ అయ్యేలా మనం కలుపుకోవాలి. ఇదంతా మనం సిమ్లోనే పెట్టుకోవాలండి. హైలో పెట్టుకోవడం వల్ల ఎగ్ అయితే మాడిపోతుంది. సిమ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఎగ్ బాగా ఫ్రై అవుతుంది. మనం అవి సిమ్లోనే ఉంచుకొని వెజిటేబుల్ ఎగ్స్ మిక్స్ అయ్యేలా మనం బాగా కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి. నేను ఒక టీ స్పూన్ కారం వేసుకున్నాను. ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం దాన్ని బాగా కలుపుకోవాలండి. ఇదైతే మనం కొంచెం హైలో పెట్టుకుని ఇప్పుడు మసాలాలంతా మిక్సర్ పట్టేలా మనం కలుపుకోవాలి. కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోవాలి. జీడిపప్పు కూడా ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి. ముందే వేపుకుని జీడిపప్పుని వేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే వార్చుకుని పక్కన పెట్టుకున్న రైస్ని దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకుని మొత్తం మిక్సర్ అంతా రైస్కి అంతా కలిపిలా ముందంతా కలుపుకోవాలి. ఫస్ట్లోనే మనం హైలో పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే మన కింద మిక్సర్ అనేది మాడిపోతుంది. కాబట్టి సిమ్లోనే పెట్టుకోవాలి. ఎప్పుడైతే రైస్కి ఇదంతా పట్టేస్తుందో మసాలా మిక్సరు, ఇప్పుడు మనం ఏం చేయాలంటే పచ్చి ఉల్లిపాయలు ఇప్పుడు వేసుకోవాలండి. మనం వెజిటేబుల్స్ ఉల్లిపాయ వేసి కన్నా పచ్చి ఉల్లిపాయ మనకి అయిపోయిన తర్వాత వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం హైలో పెట్టుకుని దాన్ని బాగా కలుపుకోవాలి. ఫ్రైడ్ రైస్ అనేది మనం హైలో పెట్టుకుని దగ్గరుండి ఎంత కలుపుకుంటే దానికి ఫ్రైడ్ రైస్కి అనేది అంత టేస్ట్ అయితే ఉంటుంది. కలుపుకున్న తర్వాత అంతే, ఎంత టేస్టీ ఫ్రైడ్ రైస్ రెడీ. ఎంతో హెల్దీ కూడా. బయట వేరే వేరే నూనెలతో మనం చేసి పిల్లలకు పెట్టి కన్నా మనం ఇంట్లో కొంచెం కష్టపడి ఇలా టేస్టీగా హెల్దీగా పిల్లలకి ఫ్రైడ్ రైస్ చేసి పెట్టామంటే మళ్ళీ మళ్ళీ మన ఇంట్లోనే చెయ్యమ్మా అంటారు. బయటికి స్ట్రీట్ ఫుడ్డే మర్చిపోతారు. అంతంటే అంత టేస్టీగా ఉంటుందండి ఫ్రైడ్ రైస్. కంపల్సరీ ట్రై చేయండి. ఓకే, బాయ్.